కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రంగా విశాఖ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హాసిని వర్మ విరుచుకుపడ్డారు. జగదాంబ వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా నివాళి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు హాసిని వర్మ నాయకత్వంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా అంజలి ఘటించారు. అనంతరం హాసిని వర్మ మాట్లాడుతూ సామాన్యుడి నడుం విరిచేలా ఇంధన ధరలను పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కేవలం ఎన్నికల వరకే ప్రజలను చూస్తాయి. అందుకే ఎన్నికలు అవ్వగానే పెట్రోల్, డీజిల్ ధరలను అడ్డగోలుగా పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం వేస్తున్నాయని హాసిని వర్మ విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు హాసిని వర్మ. నేను విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి మరియు ఈరోజు మన బీజేపీ ప్రభుత్వం పెంచుతున్న ఇంధనం పెట్రోల్ అండ్ డీజిల్ ఆయిల్ మీద రేట్లు విపరీతంగా పెంచి ప్రజల మీద భారం పెడుతుంది. ఏంటంటే, ఒకప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువ ఉన్నప్పుడు కూడా వ్యాట్, ట్యాక్స్ అవి పెంచి అప్పుడు కూడా రేట్లు పెంచడం జరిగింది. ఇప్పుడు గత 10 రోజులుగా 7.5 రూపీస్ సుమారుగా డీజిల్ మీద పెంచడం జరిగింది. డీజిల్, పెట్రోల్, అలాగే వీటి వల్ల మన ట్రాన్స్పోర్ట్ మీద భారం పడుతుంది. ట్రాన్స్పోర్ట్ వల్ల నిత్యావసర వస్తువులన్నీ రేట్లు పెరిగి ఇది సామాన్యమైన విపరీతమైన భారం పడి సామాన్యుల జీవితం మనుగడ చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుందని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియపరుస్తున్నాం. ఎందుకంటే మోడీ గారు చేసిన ఈ 15 ఏళ్ళలో మోడీ గారు చేసిన డెవలప్మెంట్ ఏదైనా ఉందంటే నిత్యావసర వస్తువులు పెంచడం. ఈ డీజిల్, పెట్రోల్, ఆయిల్ ఆయన చెప్తున్నారు, ఆయిల్ వాడకం తగ్గించండి, పెట్రోల్ కార్లు, డీజిల్ తగ్గించండి, సైకిల్ మీద వెళ్ళండి అన్నీ ఆయన చెప్తున్నాడు. ఆయన విదేశాలకి చార్టెడ్ ఫ్లైట్లు, స్పెషల్ ఫ్లైట్లు ఒక రోజుకి క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టి విదేశాల పర్యటన చేస్తున్నారు. ముందు ఆయన తగ్గించుకుంటే ఒక దేశ ప్రధాని ఆయన ఒక రోల్ మోడల్గా ఉండి ఆయన ఖర్చులు భారం తగ్గించుకుంటే మిగతా వాళ్ళు పాటిస్తారు. కానీ సామాన్యుడికి తగ్గించకుండా ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళి మెలోడీ చాక్లెట్ యాడ్ ఇస్తున్నాడు, దాంతో రీల్స్ చేస్తున్నాడు. నువ్వు ఇక దేశంలో ధరలు బగబగా మండి ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మీరు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ప్రజలకు మీరు చేసేది ఇదని ఒక దేశ ప్రధానిగా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు ప్రజల పక్షాన, మీరు ప్రజల కోసం, మీరు ప్రజలతో ఎన్నుకోబడిన ప్రధాని కాబట్టి ప్రజల సమస్యలపైన మీరు పరిష్కరించి ప్రజల ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక తుఫాను వస్తుందని మా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. కనీసం రాహుల్ గాంధీ గారి దగ్గర 6 నెలలు బట్టి చెప్తూనే ఉన్నారు, ఇక్కడ మనకి ఒక ఆర్థిక తుఫాను వస్తుంది, దాన్ని మనందరం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ దాని మీద కనీసం స్పందన లేదు బీజేపీ వాళ్ళకి. ఏదైనా అంటే మత ప్రచారం, మతం బురద. ఇవాళ ప్రజలు బాధలు, తిండి లేక, తుప్పలు లేక, ఒక ఉద్యోగాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీరు ఎక్కడో దేశంకి వెళ్ళి అదాని ప్రాజెక్టులు అక్కడ అదాని కోసం కేసులు, ఆ కేసుల్ని మాఫీ చేయడం కోసం, అదానికి ప్రాజెక్టులు ఇప్పించడం కోసం మన భారతదేశం ప్రజల సొమ్ముతో మీరు అక్కడ విదేశీ పరిణామం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు మీరు డీల్స్ కుదర్చడానికి తిరుగుతున్నారు. ఇక ప్రజలు ఆకలి చావులతో ఉన్న ప్రజలు మీరు ఏం పట్టించుకుంటున్నారని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇది కాదు పరిపాలన అంటే. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారు కానీ మిగతా ప్రధానులు కానీ చేసిన పరిపాలన ఒకసారి మీరు గుర్తించుకోండి. వాళ్ళు ఏం చేశారు ఆ రోజు రూపాయి డీజిల్ పెరిగితే మీరు ధర్నాలు చేసి ఇబ్బందులు పెట్టి రకరకాలు చేశారు. ఇవాళ డీజిల్ మీద ఎంత పెరిగిందో మనకు తెలుసు. డీజిల్, పెట్రోల్, అలాగే ఆయిల్, ప్రతి దాని మీద, ప్రతి నిత్యావసర వస్తువులు కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోతున్నాయి. తీరా పరిస్థితి చూస్తే ప్రజలు బతకడం, తినడానికి తిండి కోసం కూడా ఆకలి చావులతో బాధపడే పరిస్థితి ఇవాళ బీజేపీ ప్రభుత్వంలో వచ్చింది. పెట్టడం ముస్లిమ్స్ కి, క్రిస్టియన్స్ కి
హిందూ మతాన్ని వాళ్ళు జనాలు ఇవన్నీ కప్పుకొస్తున్నారు. మనకు కావాల్సిందే ఇండియన్స్ కాదు, మన భారతదేశ అభివృద్ధి ఆర్థికంగా అంటే మన శత్రు దేశం అయిన పాకిస్తాన్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఎందుకంటే నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అభివృద్ధి అసలు ఇండస్ట్రీలు లేవు. ఉన్న ఇండస్ట్రీలని అన్ని దారాదత్తం చేస్తున్నారు. మన వైజాగ్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ అనలైజ్ చేస్తే ఇవాళ పరిస్థితి మారిపోయింది. మీరు లెక్కేసుకోండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉన్నారు, అలాగే గంగవరం దానికి ఇచ్చారు, అలాగే గూగుల్ డేటా సెంటర్ కదా, అదాని డేటా సెంటర్, ఇంకా వైజాగ్ ఒక కుట్ర. కాబట్టి